హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఫ్రెండ్స్, ఈరోజు మేము జొమాటో ఆర్డర్ గురించి తెలుసుకోబోతున్నాం. జొమాటో ఆర్డర్ #1.com. అండ్ ఈరోజు మేము జొమాటో ఆర్డర్లో నేను పనిచేస్తుంటాను, నేను మా డాడీ. అండ్ తప్పకుండా మీరు కూడా జాయిన్ అవ్వాలి అని అంటున్నాను. కానీ జొమాటో ఆర్డర్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఎక్కడ ఆర్డర్స్ చేయాలి, ఏం కథ అని తెలుసుకోబోతున్నాం. అది ఇప్పుడైతే అవ్వదు. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది, సెకండ్ పార్ట్ రాబోతుంది. ఫుల్ వీడియో అయితే చేస్తాము. అండ్ ఈ వీడియోలో ఇది మాత్రమే తీసుకున్నారే, ఈ జొమాటో ఆర్డర్ ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఆర్డర్ని తీసుకోవాలి, ఏ విధంగా షాప్లో అయితే మేము పోతాము, పోయి ఆర్డర్ చేసి తీసుకుంటాం. షాప్లో వెళ్ళి అండ్ మేము డెలివరీ చేస్తాము, ఇంటి వరకు పోతాం. ఇంటి వరకు పోయి బిల్డింగ్ నేను ఎక్కుతాను, నేను ఎక్కి ఆర్డర్ చేస్తాను జొమాటో. అండ్ తప్పకుండా మీరు కూడా క్యాష్ ఇస్తుంది. క్యాష్ అనేది 80 రూపీస్ వచ్చేస్తుంది. 80 రూపీస్ 2 కిలోమీటర్స్కి వస్తుంది. 1 కిలోమీటర్కి మీకు 110 రూపీస్ అయితే వస్తుంది. 2 కిలోమీటర్స్కి 500 రూపీస్, 5 కిలోమీటర్స్కి ఎంతనో నాకు తెలియదు. అండ్ మీకు కావాలంటే ఫుల్ వీడియో అయితే చేస్తాను, దాని జొమాటో ఆర్డర్ ఎత్తేస్తాను. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ జొమాటో ఆర్డర్ అయితే రాబోతుంది కొద్ది రోజుల్లో మాత్రమే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయినట్టుగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీరు తప్పకుండా షేర్ అయితే చేయకపోతే మర్చిపోకండి, షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా జైన్ जेवायला. आज मला पाय नाही आहे, पण आज मी 50,000 रुपये कमवतो, महिन्याला कमवतो. स्वतःच्या जीवा म्हणजे हिमतीवर आहे. कोणाच्या याच्यात नाही, दारात नाही, कोणत्या याच्यात नाही, किंवा भीक मागून नाही, काय नाही. कधी हिंमत हारू नका, प्रयत्न करत राहा. जे काय होईल ते चांगलंच होईल. आपण जर प्रयत्न नाही केला तर आपण काहीच करू शकत नाही. लोक म्हणले होते तू काहीच करू शकत नाही आयुष्यात, त्यांना मला ते करून दाखवायचं आहे आणि ते मी करून दाखवणारच. आमच्याकडे काहीच नव्हतं, पण आज मी जे काय वर आलो तर ते झोमॅटोमुळे मी आज शून्यातून वर झोमॅटो. आणि जे VIP लोक आहेत ते पण 10व्या मजल्याहून खाली येतात. त्यांना पण एक नवीन म्हणजे ऊर्जा भेटते की बाबा दिव्यांग मुलगा असून तो डिलिव्हरी करतो, 5-5, 6-6 किलोमीटर जातो. त्यांना पण खूप छान वाटतं, नवल वाटतं. हां, एकदम भारी वाटतं त्यांना. स्वप्न तर खूप आहे. आईवडिलांना एक 4 व्हीलर घ्यायचे, आईवडिलांना फिरवायचं आहे गाडीमध्ये. एखादा काही वाईट अनुभव आलाय तुम्हाला? वाईट तर आलेले,